హాయ్ వెల్కమ్ టు ఇష్టసఖి. ముందుగా వంట టీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మన ఇష్టసఖి కార్యక్రమంలో మనం యూసఫ్గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొపరేటర్ మాధురి గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధురి గారు. హలో అండి. ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు. ఓకేనండి. అలాగే దివ్య కలెక్షన్ తరఫున వనితా టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు పండగ, ప్రతి వీక్ కూడా మనం లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ చూస్తున్నాం. పండగ సమయంలో కూడా మనం చాలా వెరైటీస్ చూసాము. ముఖ్యంగా ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చూడబోతున్నాం? ఇప్పుడు వచ్చేసి పట్టులోనే లేటెస్ట్ కలెక్షన్ చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి. ఫస్ట్ శారీ వచ్చేసి పట్టు శారీ అన్నమాట, లైట్ వెయిట్ పట్టు. సో మనకి ఇది ఏంటంటే చాలా గ్రాండ్ గా ఉంటుందండి. అది కూడా మంచి కలర్ కాంబినేషన్, బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. ఓకే. సో మనకి శారీ చూసినట్లయితే ఫుల్ డిజైన్ ఉంటుంది. ఇది కూడా మనకి ఏంటంటే డిజైనర్ శారీ అనమాట. సో మనకి శారీ చూసినట్లయితే డార్క్ బ్లూ కలర్ శారీ తీసుకున్నాం. మిడిల్ పార్ట్, పైన పార్ట్ చూసినట్లయితే మనం ఏంటంటే పింక్ అండ్ యాంటిక్ స్టైల్లో మనము 2 బార్డర్స్ని తీసుకున్నాం అనమాట. ఇది కూడా ఏంటంటే పైన వచ్చేసి యాంటిక్ స్టైల్ కడ్డీ బార్డర్ తీసుకున్నాం. ఇందులో వచ్చేసి మనం ఒక ఫ్లవర్ బుటాని యూజ్ చేసాం అనమాట జరీతోటి. నెక్స్ట్ డిజైన్లో వచ్చేసి పింక్లో మనం ఏంటంటే ఒక తీగ లత లాంటి డిజైన్ని మనం యాంటిక్ లాగా మనం జరీతోటి యూజ్ చేసాం అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనం వచ్చేసి ఒక బాక్స్ స్టైల్లో ఫుల్ యాంటిక్ స్టైల్లో మనము ఈ డిజైన్ ని తీసుకున్నాం అనమాట. బ్లూ అండ్ గోల్డ్ బాక్సెస్ చెక్ డిజైన్ తీసుకొని మిడిల్ పార్ట్ అంతా అలాగే మొత్తం మనకి ఫుల్ డిజైన్ మిడిల్ అంతా వచ్చేసి మనకి బాక్స్ స్టైల్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే. సో కింద పార్ట్ చూసినట్లయితే మనకి సేమ్ పైన ఏదైతే 2 బార్డర్స్ తీసుకున్నామో అవే బార్డర్స్ ని మనము కంటిన్యూషన్ తీసుకున్నాం. కింద వచ్చేసి యాంటిక్ స్టైల్ తీసుకున్నాం. మిడిల్లో వచ్చేసి పింక్ లో మనం ఒక లత లాంటి డిజైన్ ని తీసుకున్నాం అనమాట. సో పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనము ఇక్కడ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ గా పింక్ కలర్ తీసుకున్నాం అనమాట. పింక్ లో కూడా మనం ఏంటంటే ఒక డిజైన్ ని డిఫరెంట్ గా మనం ఇందులో వచ్చేసి వేవ్స్ డిజైన్ అనేది అవుట్ లైన్ గా తీసుకున్నాం అనమాట. 2 సైడ్ మిడిల్లో వచ్చేసి మనం యాంటిక్ స్టైల్లో మనం ఫ్లవర్ బుటాన్ అనేది హైలైట్ చేస్తాం పళ్ళు పార్ట్. ఓకే. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ వస్తుంది. సో మనకి ఇది కూడా ఏంటంటే ప్లెయిన్ తీసుకున్నాం అనమాట. 2 సైడ్స్ బార్డర్ అనేది కంటిన్యూషన్. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 7,900 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 7,900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ సారీస్ అన్ని కూడా మనకి యూసఫ్గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ మనకి దివ్య కలెక్షన్స్ లో 20 to 50% డిస్కౌంట్ ఆఫర్ అనేది నడుస్తుంది. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి మనము బనారస్ జార్జెట్ శారీ అనమాట. మనకి శారీ చూసినట్లయితే గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాం. పైన వచ్చేసి మనం యాంటిక్ స్టైల్లో క్రష్ డిజైన్ బార్డర్ తీసుకున్నాం అనమాట. ఇందులో కూడా ఏంటంటే మనం వచ్చేసి చిన్న చిన్న బాక్స్ టైప్ లో బార్డర్ తీసుకున్నాం అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉండటానికి మనం ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ బుటాన్ కూడా హైలైట్ చేసాం బార్డర్ లో. సో మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనం డ్రాప్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. క్రష్ వీవింగ్ చాలా దగ్గరగా ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. సో కింద పార్ట్ చూసినట్లయితే సేమ్ బార్డర్ మనం కంటిన్యూషన్ గా తీసుకున్నాం. చిన్న చిన్న బాక్స్ స్టైల్లో బార్డర్ తీసుకున్నాం. అవుట్ లైన్ వచ్చేసి ఫ్లవర్ బుటాన్ తీసుకున్నాం అన్నమాట. దీని పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి సెల్ఫ్ డిజైన్ పళ్ళు తీసుకున్నాం. బార్డర్లో మనం ఏదైతే బార్డర్ని తీసుకున్నామో అదే బార్డర్ని కొద్దిగా బిగ్ స్టైల్లో వచ్చేసి పళ్ళుని యూజ్ చేసాం అనమాట. అవుట్లైన్గా వచ్చేసి పెద్ద పెద్ద మ్యాంగోస్ది డిజైన్ని చేసాం. దీని బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి 2 సైడ్స్ కూడా మనకి ఏదైతే డిజైన్ కంటిన్యూ అయిందో అదే డిజైన్ బార్డర్స్ లో వస్తుంది. అండ్ ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్, ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1950 పడుతుందండి. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 1950 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి కుప్పడం పట్టు శారీ అనమాట. సో మనకి ఈ కుప్పడం పట్టు ఏంటంటే ఎక్కువగా వచ్చేసి పెద్ద బార్డర్ స్టైల్లో వస్తుందండి. కుట్ వర్క్ డిజైన్ వస్తుంది అనమాట. శారీ చూసినట్లయితే మనం లైట్ ఆరెంజ్ కలర్ శారీ తీసుకున్నాం అనమాట. కాంట్రాస్ట్ గా వచ్చేసి మనం పింక్ బార్డర్ ని యూజ్ చేసాం. ఈ బార్డర్ కూడా ఏంటంటే మనం ప్లెయిన్ పింక్ తీసుకున్నాం అనమాట. అవుట్ లైన్ గా వచ్చేసి సిల్వర్ జరీ తోటి పట్టి బార్డర్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనము ప్లెయిన్ డిజైన్ తీసుకున్నాం అనమాట. ఓన్లీ ప్లెయిన్ ఆరెంజ్ వస్తుంది. సో కింద బార్డర్ చూసినట్లయితే మనకి డిఫరెంట్ డిజైన్ ఉంటుందండి. కుప్పడం పట్టు శారీస్ లో ఈ బార్డర్ అనేది హైలైట్ ఉంటాయి అనమాట. సో మనము పింక్ పెద్ద బార్డర్ తీసుకున్నాం అనమాట. ఇందులో వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ అండ్ లోటస్ డిజైన్ ని యూజ్ చేసాం అనమాట. ఎలిఫెంట్ అనేది గోల్డ్ తోటి తీసుకున్నాం. కొంచెం కాంట్రాస్ట్ గా బ్లూ ని యూజ్ చేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ లోటస్ డిజైన్ లో వచ్చేసి సిల్వర్
సిల్వర్ కలర్ అండ్ జెరీ తీసుకున్నాం అనమాట. గ్రీన్ కలర్ వచ్చేసి మనము మిడిల్ పార్ట్ లో తీసుకున్నాము మీనా వర్క్ లాగా. మనకి టోటల్ శారీలో బార్డర్ అనేది ఇదే విధంగా వస్తుంది. అంటే ఆల్టర్నేటివ్ గా లోటస్ ఎలిఫెంట్ ఇలా బార్డర్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఆల్టర్నేటివ్ 1 లోటస్ వస్తుంది, 1 ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది అనమాట. ఓకే. సో దీని పళ్ళు చూసినట్లయితే మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది ప్లస్ లోటస్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఏదైతే బార్డర్ చూసామో ఆల్టర్నేటివ్ గా ఇక్కడ కూడా ఒక లైన్ మనకి లోటస్, ఒక లైన్ ఎలిఫెంట్ తో కంటిన్యూ అవుతుంది. అవునండి. బ్లౌజ్ చూసినట్లయితే పింక్ బ్లౌజ్, ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తామండి. ఇందులో ఏంటంటే మనం కొంచెం సింపుల్ వర్క్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లైట్ సింపుల్ ఏదైతే గ్రీన్ బ్లూ ఇచ్చారో దాంతో ఆ కాంబినేషన్ తో చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్. ఇందులో కూడా మన దగ్గర ఏంటంటే మేడం సేమ్ లో డిజైన్ అనేది కాదు, డిఫరెంట్ డిజైన్ అనేటివి అవైలబుల్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 4200 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 4200 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్, మరి మీరు కూడా దివ్య కలెక్షన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే శారీకి కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తే చాలు, మీరు కూడా దివ్య కలెక్షన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి. సో వ్యూవర్స్, మీరు కూడా దివ్య కలెక్షన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపిస్తున్న ఈ శారీకి కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తే చాలు, మీరు కూడా దివ్య కలెక్షన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. మాధురి గారు, ఈ శారీ గురించి అండ్ ఒక 3 రేట్స్. ఓకేనండి. శారీ వచ్చేసి ఇక్కత్ పట్టు శారీ వస్తుంది అనమాట. ఇది పెద్ద బార్డర్ వస్తుంది, హాఫ్ టిష్యూ బార్డర్. దీని పళ్ళు చూసినట్లయితే మనకి రిచ్ పళ్ళు లాగా వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 8000, 8500, 9000. ఓకే. 8000, 8500, 9000 ఈ 3 రేట్స్లో ఒక కరెక్ట్ రేట్ గెస్ట్ చేసి ఈఎస్పీ స్పేస్ మీరు అనుకున్న ధర స్పేస్ మీ పేరు 549927కి SMS చేస్తే చాలు, మీరు కూడా దివ్య కలెక్షన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. నెక్స్ట్ శారీ వచ్చేసి జూట్ నెట్ శారీ అనమాట. సో మనకి ఇది ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండి. మనకి పైన పార్ట్ చూసినట్లయితే మనము గ్రే కలర్ శారీ తీసుకున్నాం అనమాట. ఫుల్ ఆల్ ఓవర్ ఏంటంటే మనము ఫుల్ డిజైన్ జాల్ డిజైన్ లాగా మనము యాంటిక్ స్టైల్లో మనము సిల్వర్ తోటి మనము అవుట్లైన్ గా తీసుకొని క్రీపర్ లాగా పింక్ అండ్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి ఫ్లవర్ బూటీని హైలైట్ చేసాం అనమాట. ఓకే. సో కంప్లీట్ మనకి క్రీపర్ సిల్వర్ జెరీ స్టైల్ మన షోల్డర్ పార్ట్ మొత్తం అవునండి ఇలాగే కంటిన్యూ అవుతుంది. షోల్డర్ మొత్తం వచ్చేసి మనకి ఫుల్ శారీ అదే విధంగా వీవింగ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ ఫ్రిల్స్ డిజైన్ చూసినప్పటికీ ఏంటంటే మనం ఈ జూట్ నెట్ లోనే మనం వచ్చేసి చిన్న చిన్న లైన్స్ లాగా జూట్ వీవింగ్ చేసాం అనమాట. ఓకే. ప్లెయిన్ పైన వచ్చేసి మనం ఇలా జూట్ డిజైన్ అనేది, సో పైన చాలా హెవీగా ఉంటుంది, కింద మనకి జూట్ వీవింగ్ ఇస్తూ లైన్స్ అనేది హైలైట్ చేశారు. అవునండి. పళ్ళు పాటు చూసినట్లయితే మనం వచ్చేసి జూట్ బాక్స్ స్టైల్లో మనము అవుట్ లైన్ గా వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ వచ్చేసి జూట్ డిజైన్ తీసుకున్నాం. ఓకే, సింపుల్ గా. అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే గ్రే కాంబినేషన్ లోనే నెట్ టైప్ వస్తుంది. అవునండి. ప్లెయిన్ వచ్చేసి గ్రే తీసుకొని మనము 2 సైడ్ వచ్చేసి చిన్న 1/2 ఇంచ్ బార్డర్ లాగా గోల్డ్ బార్డర్ ఇచ్చాం. ఓకే. ఇందులో మన కలర్ చాయిసెస్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1400 రూపీస్కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి ఓన్లీ 1400 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్, చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ శారీస్ అన్నీ కూడా మనకి యూసఫ్ కూడా నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం చూస్తున్నట్టు పట్టులు వెరైటీస్, ఇలా ఫ్యాన్సీలో వెరైటీస్, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ మనకి దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం బాటిల్ గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మనం బాటిల్ గ్రీన్కి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్గా బార్డర్ తీసుకున్నాం అనమాట. ప్లెయిన్ బార్డర్ తీసుకున్నాం. ఇందులో వచ్చేసి గోల్డ్ బార్డర్ కూడా తీసుకున్నాం. టూ వేరియేషన్ తోటి 2 బార్డర్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనము డార్క్ గ్రీన్ పైన పింక్ కలర్ కాంబినేషన్ తోటి మనము సెల్ఫ్ డిజైన్ వీవింగ్ చేసామండి. ఇందులో కూడా ఏంటంటే మనం పైన వచ్చేసి చిన్న చిన్న పోల్కా డాట్స్ లాగా తీసుకున్నాం అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి క్రాస్ లైన్స్లో. దీని కింద పార్ట్ చూసినట్లయితే హాఫ్ డిజైన్ చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. బార్డర్ హాఫ్ డిజైన్ మనకి చిన్న పోల్కా డాట్స్ ఉంటాయి, ఇంకొక హాఫ్ డిజైన్ మనకి డ్రాప్ డిజైన్ ఉంటుంది పింక్ తోటి. నెక్స్ట్ వచ్చేసి పీకాక్ డిజైన్ వస్తుంది అనమాట. దీనికి కాంట్రాస్ట్ కి వచ్చేసి మనం ప్యారెట్ గ్రీన్ ప్లెయిన్ బార్డర్ ని తీసుకున్నాం. సో మనకి కింద బార్డర్ చూసినట్లయితే బిగ్ స్టైల్లో ఉంటుంది అనమాట. డిఫరెంట్ బార్డర్ కనిపిస్తుంది. సో ఇందులో కూడా సో శారీ మొత్తం చూసుకున్నట్టయితే ఒక 3 వేరియేషన్స్ తో ఉంటుంది. చిన్న పోల్కా డాట్, డ్రాప్ డిజైన్, పికాక్ డిజైన్, ఇలా 3 వేరియేషన్స్ తో శారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. జరీ ఎక్కువ ఉండదు, ఓన్లీ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. సో కొంతమంది జరీ ఎక్కువ ఇష్టపడుతూ ఉండరు, ఇలాంటి థ్రెడ్ వీవింగ్ ప్రిఫర్ చేస్తారు. అవునండి. పళ్ళు చూసుకుంటే దీని పళ్ళు చూసినట్లయితే మనము సేమ్ డార్క్ గ్రీన్ పైన వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి డైమండ్ షేప్ లో మనము డిజైన్ తీసుకున్నాం అనమాట. పైన వచ్చేసి అవుట్ లైన్ గా మనము పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి అవుట్ లైన్ చేసామంట. ఓకే. సో దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి సేమ్ బాటిల్ గ్రీన్ ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ వచ్చి 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అవును.
టోటల్ శారీ చూసినట్లయితే కూడా మనకి ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుంది, గ్రాండ్ లుక్ కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి థ్రెడ్ వర్క్ సారీస్ లో మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అవునండి, ఉంటుంది. ఓకే అండి. ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 4500 రూపీస్కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 4500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి. కోటా టిష్యూ శారీ అనమాట. మనకి ఇది ఏంటంటే ఫుల్ గోల్డ్ టైప్ ఉంటుందండి, ఈవినింగ్ పార్టీస్కి చాలా బాగుంటుంది అనమాట. ఇందులో వచ్చేసి మనము క్రీమ్ బేసిక్గా తీసుకున్నాం అనమాట. పైన పార్ట్ చూసినట్లయితే మనం ఆరెంజ్ అండ్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ని యూజ్ చేస్తాం. పైన పార్ట్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ తోటి మనము క్రీపర్ డిజైన్ లాగా యూజ్ చేసాం అనమాట. మిడిల్ పార్ట్లో వచ్చేసి జిగ్జాగ్ డిజైన్ లాగా పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్గా తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ డిజైన్ శారీలో వచ్చేసి మనము ఆల్ ఓవర్లో వచ్చేసి గోల్డ్ తోటి మనం హైలైట్ చేసామన్నమాట. ఇది కూడా ఏంటంటే ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ లాగా మనం ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి ఫ్లవర్ని యూజ్ చేసాం. లీఫ్ డిజైన్ అనేది మొత్తం మనం గోల్డ్ తోటి యూజ్ చేసాం అనమాట. సో మనకి టోటల్ శారీలో కూడా మనకి ఇదే డిజైన్ వస్తుందండి, ఫుల్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. సో కింద బార్డర్ చూసినట్లయితే కూడా మనకి సేమ్ బార్డర్ క్రీపర్ డిజైన్ గోల్డ్ అండ్ పింక్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఒక క్రీపర్ డిజైన్ లాగా ఆరెంజ్ తోటి ఒక వర్క్ తీసుకున్నాము. సో మనకు వచ్చేసి టోటల్ శారీలో ఇదే విధంగా వస్తుందండి. సో పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనము ఫుల్ గోల్డ్ కలర్ తోటి ఒక వేవ్స్ డిజైన్ లాగా ఫుల్ గోల్డ్ని మనము తీసుకున్నాం అనమాట. మిడిల్ పార్ట్ అటు ఇటు వచ్చేసి సేమ్ క్రీపర్ టైప్లో మనం ఒక డిజైన్ యూజ్ చేసాం. సో దీని బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ టిష్యూ టైప్ లోనే మనకి ప్లెయిన్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అవునండి, 2 సైడ్స్ మనకి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది. ఓకే, అండ్ ఈ టిష్యూ టైప్ లో మనకి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఉంటుందండి, ఓన్లీ క్రీమ్ బేసిక్ కే ఉంటుంది. ఈ డిజైన్స్ అనేటివి మనకి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 4200 రూపీస్కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 4200 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్, మనం చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ దివ్య కలెక్షన్స్లో మనకి 20 to 50% డిస్కౌంట్ ఆఫర్ అనేది నడుస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి బెనారస్ జూట్ శారీ అనమాట. సో మనకి ఇది హ్యాండ్లూమ్ శారీ వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి తీసుకున్నాము. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనం క్రీమ్ బేసిక్గా తీసుకున్నాం, బ్లాక్ వచ్చేసి అవుట్లైన్గా యూజ్ చేసామన్నమాట. పైన పార్ట్ చూసినట్లయితే మనం పింక్ కలర్ బార్డర్ని తీసుకున్నాం, ఇందులో కూడా యాంటిక్ స్టైల్లో బార్డర్ని యూజ్ చేసామన్నమాట. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనము క్రీమ్ కలర్ పైన వచ్చేసి బ్లాక్ కలర్ అనేది హైలైట్ చేసామన్నమాట. ఈ డిజైన్ కూడా మనకి ఫుల్ డిజైన్ ఏంటంటే జాల్ డిజైన్ లాగా యూజ్ చేసాము. అక్కడక్కడ వచ్చేసి మనం ఈ బ్రాంచెస్ టైప్లో ఫ్లవర్ డిజైన్ యూజ్ చేసామన్నమాట. ఈ ఫ్లవర్ హైలైట్ అవ్వడానికి మిడిల్లో వచ్చేసి మనం యాంటిక్ స్టైల్ని యూజ్ చేసాం. సో మనకి వచ్చేసి శారీ మొత్తం వచ్చేసి మనకి ఇదే విధంగా వస్తుందండి డిజైన్ అనేది. శారీ మొత్తం కూడా కంప్లీట్ క్రీపర్ డిజైన్ అండ్ మనకి ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అవునండి. సో కింద పార్ట్ చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. యాంటిక్ బార్డర్ అనేది కొంచెం పెద్ద బార్డర్ లాగా ఇచ్చాము. పైన కంటే కూడా కింద వచ్చేసి మనం పెద్ద బార్డర్ యూజ్ చేసాం అనమాట. కాంట్రాస్ట్ కి వచ్చేసి పింక్ ని యూజ్ చేసాం. ఓకే, సో మనకి శారీ ఏంటంటే ఫుల్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ వస్తుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనం యాంటిక్ స్టైల్లో ఒక బాక్స్ డిజైన్ యూజ్ చేసాం అనమాట పళ్ళు అనేది. సో దీని బ్లౌజ్ చూసినట్టయితే మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. యాంటిక్ స్టైల్ మనకి ఫుల్ డిజైన్ మనకి పళ్ళులో ఏ విధంగా యాంటిక్ తీసుకున్నామో అదే విధంగా మనము బ్లౌజ్ ని యూజ్ చేసాం అనమాట. 2 సైడ్స్ అనేది మనకి 1 సైడ్ ప్లెయిన్ బార్డర్ ఉంది, 1 సైడ్ వచ్చేసి ఈ బార్డర్ అనేది యాంటిక్ స్టైల్ బార్డర్ వస్తుంది. ఓకే, సో ఇందులో మనకి డిజైన్స్ కానీ కలర్ చాయిస్ ఇందులో కూడా మనకి ఏంటంటే సేమ్ డిజైన్ కాకుండా మనకి డిఫరెంట్ డిజైన్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 8500 రూపీస్కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 8500 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్, చూసాం కదా మనం జూట్ శారీస్లో ఇంతకు ముందు బ్లాక్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ చూసాం. ఇప్పుడైతే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో శారీ చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి మొత్తం పింక్ కలర్లో కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం కూడా ఒక జూట్ స్టైల్లో గ్రీన్ అండ్ పింక్ మిక్స్లోనే మనకి బుట్టి అంతా కూడా గ్రీన్ ఉంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా పింక్లోనే చాలా దగ్గరగా బుట్టి శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా బార్డర్స్ చూసినట్టయితే మనకి 2 బార్డర్స్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. స్కర్ట్ బార్డర్ టైప్, ఒక బార్డర్ అంతా యాంటిక్ స్టైల్ జరీ ఉంటుంది, ఇంకో బార్డర్ అంతా మనం చూసినట్టయితే క్రీపర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ గోల్డ్ జరీతో హైలైట్ అవుతూ ఈ 2 బార్డర్స్ శారీకి చాలా హైలైట్ అని చెప్పొచ్చు. సో ఇదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫ్రిల్స్ పార్ట్లో చూసుకున్నట్టయితే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. గ్రీన్ బుటీస్ అన్న చాలా దగ్గరగా
శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఆ కింద చూసినట్టయితే మనకి పింక్ బార్డర్ మీద వేవ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ అన్నది హైలైట్ అవుతూ ఆ కింద మనకి కడ్డీ బార్డర్ అనేది యాస్టేస్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది. కాంట్రాస్ట్ గ్రీన్కి కాంట్రాస్ట్ పింక్ పళ్ళు తీసుకున్నారు అండ్ బ్లౌజ్ కూడా పింక్లోనే కంటిన్యూ అవుతుంది. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి హ్యాండ్లూమ్ జార్జెట్ శారీ అనమాట. మనకి ఇది ఏంటంటే 2 కలర్ కాంబినేషన్ ఉంటుంది, షేడెడ్ శారీ అనమాట. సో మనకి ఈ శారీస్ ఏంటంటే పార్టీ వేర్ కూడా బాగుంటుంది, అంటే గ్రాండ్ గా ఉంటుంది, రిచ్ లుక్ కనిపిస్తుంది. 3 షేడ్స్ లో శారీని తీసుకున్నాం అనమాట. ఎల్లో అండ్ పింక్, మిడిల్ లో వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. పైన పార్ట్ చూసినట్లయితే మనము సిల్వర్ తోటి మనమే బార్డర్ని యూజ్ చేసామన్నమాట, చిన్న బార్డర్ లాగా పైన పార్ట్లో. ఇది వచ్చేసి మనకి ఫుల్ డిజైన్ అనేది బార్డర్ హైలైట్ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుందండి. డిజైన్ అనేది సిల్వర్ కలర్ తోటి క్రీపర్ డిజైన్ లాగా పెద్ద పెద్ద బంచెస్ లాగా యూజ్ చేస్తాం అనమాట. సో కింద నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఆ క్రీపర్ డిజైన్ అన్నది పై వరకు ఇలాగే కంటిన్యూ అవుతూ ఒక డిఫరెంట్ డిజైన్ అన్నది హైలైట్. ఈ ఫుల్ డిజైన్ అనేది మనకి శారీ ఆల్ ఓవర్ ఇదే విధంగా క్రీపర్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, సో మిడిల్ పార్ట్ లో మనకి ఆరెంజ్ ఉంటుంది, పైన చూసినట్లయితే ఎల్లో కలర్ ఉంటుంది, కింద పార్ట్ లో పింక్ బార్డర్ కనిపిస్తుంది అనమాట. సో దీని పళ్ళు చూసినట్లయితే మనకి అంటే ఇది సిల్వర్ స్టైల్లోనే మనము బాక్స్ టైప్ లో మనము పళ్ళుని యూజ్ చేసామన్నమాట. పైన వచ్చేసి అవుట్ లైన్ గా ఇక్కడ వేవ్స్ డిజైన్ అనేది తీసుకున్నాం అనమాట. ఓకే, ఇంకా కింద బార్డర్ సో దీని బార్డర్ చూసినట్లయితే మనకి కింద వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చామన్నమాట. సో మనకి సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చాము, పైన వచ్చేసి వేవ్స్ డిజైన్ లాగా సిల్వర్ తోటి యూజ్ చేసామన్నమాట. ఈ టోటల్ సారీ ఏంటంటే మనకి మిడిల్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఫుల్ డిజైన్ హెవీగా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. సో కంప్లీట్ మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది. సో జస్ట్ సింపుల్ గా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా చాలా బాగుంటుంది. అవునండి. సో మనకి ఏంటంటే శారీ హెవీగా ఉంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్, సింపుల్ వర్క్, సింపుల్ ప్యాటర్న్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 13,500 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 13,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి మల్టీ కలర్ శారీ వస్తుంది అనమాట. సో మనకి మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనము 3 కలర్ మల్టీ కలర్స్ యూజ్ చేసాం అనమాట. పింక్ అండ్ బ్లూ అండ్ లెమన్ ఎల్లో కలర్. నెక్స్ట్ పైన పార్ట్ చూసినట్లయితే మనము కడ్డీ బార్డర్ ని చేసామన్నమాట. ఈ బార్డర్ అనేది మనకి నిలువు స్ట్రైప్స్ తోటి కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి షేడెడ్ డిజైన్ లాగా ఉంటుంది అనమాట. మిడిల్ లో వచ్చేసి ఒక ముగ్గు లాగా మనము డిజైన్ చేసాం అనమాట, బుట్టి అనేది. ఓకే, ఇందులో పింక్ లో మనకి గ్రీన్, బ్లూ, రెడ్ ఇలా కాంబినేషన్స్ తో మనం ముగ్గు డిజైన్ అనేది హైలైట్ చేసాము. ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క హైలైట్ అవుతూ తీసుకున్నాం అనమాట. అండ్ వీటికి మధ్యలో ఇక్కత్ అన్నది హైలైట్ అవుతుంది. ఈ డిజైన్ అనేది మనకి 2 షేడ్స్ కి మధ్యలో వచ్చేసి ఇక్కత్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, కింద పార్ట్ చూసినట్లయితే కూడా మనకి సేమ్ బార్డర్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్, కడ్డీ బార్డర్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ నేను పళ్ళు చూసినట్లయితే మనకి రిచ్ పళ్ళు వస్తుంది. సో మనకి టోటల్ శారీ మల్టీ కలర్ శారీ ఉంది కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ కాంట్రాస్ట్ గా పింక్ కలర్ ని పళ్ళులో యూజ్ చేసామన్నమాట. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనము బాక్స్ స్టైల్లో చిన్న చిన్న డ్రాప్ డిజైన్ లాగా తీసుకున్నాం. పైన వచ్చేసి ఒక డిజైన్ డిఫరెంట్ గా ఉండటానికి మనం అవుట్లైన్ గా తీసుకున్నాం అనమాట. ఓకే, సో దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట. ప్లెయిన్ వచ్చి 2 సైడ్స్ కూడా కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అవునండి. సో మనకి టోటల్ శారీ ఏంటంటే ఈ మల్టీ డిజైన్ తోటి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఓకే అండి. ఈ శారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 3,500 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 3,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అనమాట. మనకి పైన పార్ట్ చూసినట్లయితే మనం యాంటిక్ స్టైల్లో పింక్ బార్డర్ని యూజ్ చేస్తాం. పైన కూడా మనకి ప్లెయిన్ బార్డర్ తీసుకున్నాం. నెక్స్ట్ కాంట్రాస్ట్ కొనడానికి పింక్ కలర్ తీసుకున్నాం అనమాట. ఈ పింక్లో కూడా మనం వచ్చేసి జెరీ అనేది మనము డిఫరెంట్గా డిజైన్ చేసాం. పైన వచ్చేసి క్రీపర్ డిజైన్ చేసాం. మిడిల్ పార్ట్లో వచ్చేసి ఒక డైమండ్ షేప్లో ఒక డైమండ్ డిజైన్ ఉంటుంది. పైన పార్ట్ వచ్చేసి బార్డర్ మనకి టోటల్ ఇదే విధంగా వస్తుందండి. కింద బార్డర్ మిడిల్ పార్ట్లో చూసినట్లయితే మనము ఒక ఇక్కడ బంచెస్ టైప్లో మనము ట్రీ డిజైన్ లాగా మనము గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ని యూజ్ చేసాం. ఓకే, సో ఇదే బంచెస్ మనకి చాలా దగ్గరగా శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. అవునండి. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి టోటల్ శారీ మనకి బూటీ స్టైల్లో వస్తుంది అనమాట. ఓకే, కింద బార్డర్ చూసినట్లయితే మనము పింక్ కలర్ బార్డర్ నే సేమ్ పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది.
సో మనకు వచ్చేసి టోటల్ శారీలో ఈ మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి బుటా అనేది హైలైట్ అవుతుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనము కడ్డీ పళ్ళు తీసుకున్నాం. ఇందులో కూడా మనం వచ్చేసి బంచెస్ ని చేసామన్నమాట. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనం బంచెస్ ని యూజ్ చేసాం. ఓకే. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి సేమ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఉంటుంది. గ్రీన్ వస్తుంది అనమాట, ప్లెయిన్ ఉంటుంది. 2 సైడ్స్ బార్డర్ అనేది వస్తుంది హ్యాండ్స్ కి. ఓకే. అండ్ ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 3700 రూపీస్కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 3700 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కదా? ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే. ఫ్యాన్సీ శారీ అనమాట. సో మనకి ఇది వచ్చేసి మ్యాటీ వర్క్ శారీ ఉంటుంది. రెడ్ కలర్ శారీ. దీనికి బార్డర్ చూసినట్లయితే మనం యాంటిక్ బార్డర్ని తీసుకున్నాం. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి మ్యాటీ వర్క్ అనేది హైలైట్ అవుతుందండి. ఫుల్ శారీ మనకి ఏంటంటే మల్టీ కలర్ తోటి ఫుల్ డిజైన్ అనేది మ్యాటీ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. సో షోల్డర్ పార్ట్ మనకి ఈ విధంగా వస్తుంది ఫుల్ డిజైన్. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి హాఫ్ డిజైన్ వర్క్ వస్తుంది అనమాట. సో మనకి షోల్డర్ పార్ట్ కంప్లీట్ డిజైన్ ఉంటే ఫ్రిల్స్ దగ్గర హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది, ప్లెయిన్ అండ్ మ్యాటీ వర్క్ డిజైన్. అవునండి. పైన చూసినట్లయితే ప్లెయిన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో మనకి నీ డిజైన్ వరకు మనకి మ్యాటీ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే. మనకి టోటల్ శారీ వచ్చేసి ఫ్రిల్ డిజైన్ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుంది అనమాట. ఓకే. సో దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది. వన్ సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్, వన్ సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది హ్యాండ్స్. అండ్ దీని పళ్ళు చూసినట్లయితే దీని పళ్ళు చూసినట్లయితే గోల్డ్ బార్డర్, గోల్డ్ బార్డర్స్ 2 సైడ్ తీసుకొని గోల్డ్ తో కొంచెం పెద్ద కడ్డీలా తీసుకున్నారు. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2100 రూపీస్కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 2100 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ మనం చూసాం కదా, మనం చూసిన శారీస్ అన్నీ కూడా యూసఫ్ కూడా నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో ప్రెసెంట్ మనకి దసరా నుంచి దివాళీ వరకు 20 to 50% డిస్కౌంట్ అనేది దివ్య కలెక్షన్స్లో నడుస్తుంది. అండ్ మాధురి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు పట్టు నుంచి ఫ్యాన్సీ అన్ని వెరైటీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా ఈరోజు దివ్య కలెక్షన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందుంటాను. మరొకసారి మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. బాయ్ బాయ్.